ఆత్మ యొక్క స్వరూప స్వభావములు వివరించి చెప్పుచూ ఆత్మ ఎన్నడను చంపబడదని తెలియచేయుచున్నాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. అర్జున, ఎవడు ఈ ఆత్మను చంపుదానినిగా ఎరుగునో లేక ఎవడు చంపబడువానినిగా భావించునో వారు ఇరువురును వాస్తవం ఎరిగినవారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపటలేదు, దేని చేతను చంపబడుట లేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టుట లేదు, ఇది వరకు లేకుండి మరల కొత్తగా కలుగువాడు కాదు. ఇతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఆత్మ చంపబడుట లేదు. వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అర్జున, ఈ ఆత్మను ఎవడు జనన మరణములు లేనివానిగను నాశరహితునిగను నిత్యునిగను ఎరుంగునో అట్టివాడు ఎట్లు ఒకనిని చంపించగలడు? ఎలా తాను చంపగలడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. చినిగిపోయిన పాత బట్టలను విడిచి మానవుడు కొత్త బట్టలను ఎట్లు ధరించుచున్నాడో అట్లే ఈ దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు కొత్త శరీరములను ధరించుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు ఏవీను ఛేదింపజాలో, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, గాలి ఎండింపజాలదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తడుపబడజాలదు, ఎండింపబడజాలదు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానిది, మనస్సుచే చింతింప శక్యము కానిది, వికారములు పొందింపతగనివిది అని చెప్పబడుచున్నది. కావున ఈ ప్రకారంగా తెలుసుకొని నీవు దుఃఖింపతగదు. అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఒకవేళ ఈ ఆత్మ నిరంతరము పుట్టుచూ చచ్చుచూ ఉన్నది అని తలంచినను అట్టి స్థితియందు కూడా నీవు ఈ ప్రకారము దుఃఖించుట తగదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మాదపరిహార్యేతే న త్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వానికి చావు తప్పదు, చచ్చిన వానికి పుట్టుక తప్పదు. తప్పనిసరి ఈ విషయమున నీవింకా శోకించుట యుక్తము కాదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవనా. అర్జున, ప్రాణికోట్లన్నీ పుట్టుకకు పూర్వము కనబడకయు పుట్టిన పిదప కనపడును, మరణించిన పిదప మరలా కనబడక ఉంటున్నాయి.
అట్టి వాని విషయమే శోకింపనేలా? మొదట కనబడక మరల కనబడి తిరిగి అంతరించిపో భ్రాంతి రూపమైన నీ దేహముల కొరకై దుఃఖింపవలయనేనని భావం, దుఃఖింప అవసరం లేదని భావం, లేక ఆది యందు ఏ అవ్యక్త రూపం కలిగి ఉన్నదో అట్టి అవ్యక్త రూపమే తిరిగి అంత్యమున ధరించుచుండా ఇక వీటికై శోకింపనేలా అని చెప్పుచున్నాడు భగవానుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.